ఈనాడు చూసుకున్నట్లయితే ఈనాడులో మనకి పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం అని చెప్పి ఈనాడులో మనకి బ్యానర్ కనపడుతుంది. ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటారట బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఆందోళన కార్యాచరణ. మంచిది. ఇక నెక్స్ట్ అత్యంత ఖరీదు అమూల్య సేవలు. రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం పంపించబోతున్నారంట. దేనికో మరిది. మీరు ఇటా అటా కృష్ణా జలాల వివాదంపై కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న. విచారణ ఆగస్టుకి 19కి వాయిదా. సుప్రీంకోర్టుకి మరి ఏం చెప్తారు. సో నిన్న హంపి ఓడిపోయారు చెస్ ఈ ఫైనల్లో. దివ్య అనే అమ్మాయి గెలిచింది చెస్ ఛాంపియన్షిప్లో. అంటే ఎవరు గెలిచినా ఇండియానే గెలిచారని ఒక ఆనందం. సో హంపీని చాలా సీనియర్ హంపీ ఏమకన్నా ఆమెను ఓడించారు దివ్య. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఇక హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు. నియామక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. ఇంకో కోర్సు చదవాల్సిందే. అమెరికాలో మాస్టర్స్ పూర్తయినా ఉద్యోగం రాని విద్యార్థుల కష్టాలు. వీసా గడువు పొడిగింపును కొత్త వ్యూహం. మళ్ళీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు. అయ్యయ్యో, ఇప్పుడు అంటే తల్లిదండ్రులకు డబ్బు ఉంటే పంపిస్తారండి. చాలామంది ఓన్లీ దాన్ని ఏమంటారు, లోన్ వస్తుంది కదా, ఎడ్యుకేషన్ లోన్. ఆ లోన్ మీదే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం పంపలేరు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటో కదా. సో సాగర్ గేట్లు తెరవబోతున్నారంటండి ఇవాళ. 18 ఏళ్ళ తర్వాత నెల ముందుగానే గేట్లు తెరుస్తున్నారంటే ఇవాళ. గరిష్ట స్థాయికి సాగర్ నీటి మట్టం. సో ఈ సాగర్ ఓపెన్ చేశారంటే ఈ నీళ్లు మనకు అక్కడ విజయవాడ వెళ్తే కృష్ణా దగ్గర మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర అది కూడా నిండిన తర్వాత అది కూడా ఓపెన్ చేస్తే ఇంకా అక్కడ నుంచి మనకి సముద్రంలోకే పోతాయి నీళ్ళు. ఇంకా అది దాటిన తర్వాత